భైరవన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ పోయిన సంవత్సరం ధర్మాన్ని కాపాడడానికి ఒక్కడొచ్చాడు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నాడు. దానితో మెగా ఫ్యాన్స్ ఆనందించారు. వారికి భైరవన్ చిత్రం పట్ల సాఫ్ట్ కార్నర్ కూడా ఏర్పడింది. అయితే కడుపులో కాలకోట విషయాన్ని ఉంచుకుని డైరెక్టర్ ఆ స్టేట్మెంట్ బయటకు ఇచ్చాడనే విషయాన్ని మెగా ఫ్యాన్స్ ఆ క్షణంలో గ్రహించలేకపోయారు. 2011వ సంవత్సరంలో విజయ్ కనకమేడల ఒక అనామకుడిగా ఉన్నప్పుడు తన ఫేస్బుక్లో మెగాస్టార్ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇదే ఆ పోస్టు. చిరంజీవి గారి ఫేస్ను చాలా అసహ్యంగా చూపించాడు కాబట్టి డార్క్ చేశాం. సామాజిక న్యాయం ప్రజెంట్స్ చాట్ సినిమా పేరు. ఏ వెరీ రేర్ ఫాదర్ సన్ ఫాదర్ స్టోరీ అట. అమితాబ్ బచ్చన్ పా మూవీ పోస్టర్తో ఈ విధంగా చిరంజీవి గారి ఫోటోను మార్పు చేశాడనమాట. అయితే ఈ పోస్ట్ గురించి తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ భైరవన్ ట్రెండ్ని స్టార్ట్ చేసేసరికి విజయ్ కనకమేడల దిగొచ్చి ఒక అపాలజీ లెటర్ను రిలీజ్ చేశాడు. అయితే ఈ లెటర్లో కూడా 2 చిరాకు పరిచే విషయాలు ఉన్నాయి. అవి వీడియో అపాలజీ రిలీజ్ చేయకుండా కేవలం లెటర్ మాత్రమే రిలీజ్ చేయడం అనేది ఒకటి కాగా, మరొకటి రామ్ చరణ్ గారి ట్యాగ్ గ్లోబల్ స్టార్ కాకుండా మెగా పవర్ స్టార్ అని యూజ్ చేశాడు. సరే, అది పెట్టి థింగ్గానే భావించవచ్చు, కానీ ఇంతకీ డైరెక్టర్ తన లెటర్లో చెప్పొచ్చేది ఏంటంటే ఆ పోస్ట్ తను షేర్ చేయలేదని, ఎవరో హ్యాక్ చేశారని. అయితే తను అనామకుడుగా ఉండగా ఎప్పుడో 2011లోనే ఎవరికైనా అతడి ఫేస్బుక్ పోస్ట్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మెయిన్ క్వశ్చన్. సరే, బాయ్కాట్ ట్రెండ్స్ వల్ల బాగున్న సినిమాను ఎవరు ఆపలేరు, కానీ దర్శకుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తనకు ఇటువంటి భావజాలాలు ఉన్నాయని ఇండస్ట్రీలోని హీరోలకి తెలిస్తే తన కెరీర్కు ఇబ్బందులు అనే విషయం డైరెక్టర్ గ్రహించాలి. ఒక డైరెక్టర్కి కావాల్సింది టాలెంట్ మాత్రమే కాదు, ఎగోలెస్ యాటిట్యూడ్ కూడా ఉండాలి. అన్నిటికీ మించి కులగజ్జి అనేది అసలే ఉండకూడదు.